దాదాపు ఏపీ మత్స్యకార సమాజం అంతా ఏకమై యుద్ధమే ప్రకటించింది. మొన్నటిదాకా కేవలం విమర్శలతో సరిపెట్టిన బెస్త సమాజం ఇప్పుడు విప్లవ బాట పట్టడంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. సీఎం చంద్రబాబు సైతం తమిళ జాలర్లపై ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు, ఏపీ జలాల్లో తమిళ బోటు ఒక్కటి కనిపించిన వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ సినిమా చూపిస్తామన్నారు. ఇటు మత్స్యకారులతో పాటు అధికారులు కూడా సమావేశం నిర్వహించారు. తమిళ జాలర్లు ఏపీ జలాల్లోకి అత్తారింటికి వచ్చి వెళ్లిపోయినట్టుగా తాపీగా వచ్చి వెళ్లిపోతున్నారు. బోట్లను దొంగలించడమే కాదు, మత్స్య సంపద దోచేస్తున్నారు. సహించేది లేదు, తాడో పేడో తేల్చుకుందామంటూ 4 జిల్లాల్లోని 164 గ్రామాల మత్స్యకారులు ఒక్కచోట చేరి ప్రభుత్వానికి వినపడేలా కాదు కనపడేలా ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం కదిలింది. తమిళ జాలర్ల వల్ల మన మత్స్యకారులపై చిన్న మచ్చపడ్డా మడతెట్టేస్తామంటోంది. ఏపీ జలాల్లోకి వస్తే అంతు చూస్తామని వార్నింగ్ ఇస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా సముద్రం పైన ఆధారపడ్డారు. వేటే వాళ్ళ యొక్క ప్రధాన జీవనోపాధి. ఇప్పుడు తమిళనాడు నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే వాళ్ళకి చెప్తున్నాను, అధికార యంత్రాంగానికి కూడా చెప్తున్నాను, బయట ప్రాంతం నుంచి ఎవరు వచ్చినా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం, అలో చేయమని మరొక్కసారి వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా. నో టాలరెన్స్, జీరో టాలరెన్స్ ఆన్ దాట్. ఒక్క బోటు కూడా బయట నుంచి ప్రాంతానికి వస్తే ఉపేక్షించేది లేదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. సీఎం చంద్రబాబు సైతం జాలర్ల సమస్యపై స్పందించడంతో అధికార యంత్రాంగం కదిలింది. 164 గ్రామాల మత్స్యకారులతో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మీటింగ్ నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కావాలో వాళ్ళని అడిగారు. కొన్ని డిమాండ్లను మత్స్యకారులు కలెక్టర్ ముందుంచారు. గస్తీ కోసం 650 HP సామర్థ్యం కలిగిన బోట్లు కావాలని, పాత బోట్లను వెంటనే రిపేర్ చేయించాలని, బోర్డర్ దాటిన తమిళ జాలర్లపై చర్యలు తీసుకోవాలని ఈ 3 ప్రధాన డిమాండ్లను కలెక్టర్ కు వినిపించారు జాలర్లు. డిమాండ్లకు కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారు. గస్తీని మరింత పటిష్టం చేస్తామని, అధునాతన బోట్లను మంజూరు చేస్తామని చెప్పారు. మత్స్యకారుల్ని అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా తెలిపారు కలెక్టర్. వచ్చిన 15 జూన్ నుంచి ఈ ప్రాంతంలో 4 బోట్స్తో, ఫిషింగ్ బోట్స్తో పెట్రోలింగ్ చేయడం కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ గవర్నమెంట్ వెంటనే స్పందించేసి తిరుపతికి 1 బోట్, నెల్లూరు జిల్లాకి 2 బోట్, తర్వాత బాపట్లకి 1 బోట్ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుంది. అది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళకి నెలకి ఎంత ఖర్చు ఉంటుంది, దీనికి కూడా ఒక అంచనా తయారు చేయడం జరిగింది. ఈ అంచనా గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది. దీంతో పాటు ఇది ఓన్లీ గవర్నమెంట్ కాకుండా ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి కూడా భాగస్వామ్యం ఉండాలి. వీళ్ళ నుంచి కూడా కొంతమంది ఈ బోట్కి రెగ్యులర్ మా గస్తీలో పాల్గొంటే బాగుంటుంది. అది కూడా డిస్కషన్ జరిగింది. మొత్తంగా జాలర్ల ఆందోళనతో కదిలిన ప్రభుత్వం అండగా ఉంటామని హామీ ఇచ్చింది. భద్రత కల్పించడమే కాదు, అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిస్తోంది.